మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ల్యాండ్కు సంబంధించి సర్వే చేయడం కోసం బాధితుల నుండి 50,000 రూపాయలు డిమాండ్ చేయడంతో మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల ఏసీబీ ట్రాప్లో చిక్కింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ల్యాండ్కు సంబంధించి సర్వే చేయడం కోసం మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల బాధితుల నుండి 1,00,000 రూపాయలు డిమాండ్ చేయడంతో మంజుల అసిస్టెంట్ ఉదయ్ ద్వారా విడతల వారీగా ఫోన్పే, నెట్ క్యాష్ ద్వారా 26,500 రూపాయలు తీసుకుని ల్యాండ్ సర్వే చేయకుండా ఇబ్బందులు గురిచేస్తుండడంతో మంచిర్యాల ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. ఏసీబీ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్ మంజుల, ఆమె అసిస్టెంట్ ఉదయ్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాధితుడు అందించిన సమాచారంతో నగదు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగిందని ఏసీబీ అధికారి మీడియాకు తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి కోర్టులో సదరు నిందితులను ప్రవేశపెడతామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయకు వచ్చే ప్రజల నుండి అధికారులు లంచాలు తీసుకున్నట్లయితే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మన మంచిర్యాలలో కొత్త ఆఫీస్ పెట్టినందుకు ఇక్కడ మంచిర్యాల మండల సర్వే ఆఫీస్లో సర్వేయర్ మేడం శ్రీమతి మంజుల గారు, ఆమె దగ్గర పనిచేస్తే అంటే వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్నాడు, ఆయనకు ఒంట్లో బాగాలేదనేసి ఈ అబ్బాయి చైర్మన్గా ఉన్నాడు. అబ్బాయి పేరు ఉదయ్, యాగా ఉదయ్. ఈ ఉదయ్ వీళ్ళు ఒక ల్యాండ్ సర్వే గురించి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో ఫస్ట్ వీళ్ళు చైర్మన్ దగ్గర నుంచి ఫస్ట్ 16,500 ఒకసారి, అంటే 10,500 ఒకసారి, తర్వాత ఇన్స్టాల్మెంట్లో 3,000 ఒకసారి, 2,000 ఒకసారి, అలాగా టోటల్ 16,500 ఫోన్పే ద్వారా ఈ ఉదయ్కి ఫోన్పే చేయించారు. అండ్ 10,000 క్యాష్ ఉదయ్కి ఇవ్వమని చెప్పి ఈ మేడం డిమాండ్ చేస్తే టోటల్ 26,500 రూపీస్ తీసుకున్నారు. తీసుకొని కూడా సర్వే చేయలేదు. సర్వే చేయకుండా మళ్ళీ సెకండ్ టైం వీళ్ళు వచ్చి అడుగుతుంటే మళ్ళీ నోటీసులు సర్వ్ చేయాలి, మీ ప్లేస్కి రావాలి అని అంటే 50,000 కావాలి అనేసి డిమాండ్ చేశారు. దాంతో ఆ అబ్బాయి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము ఏమంటారు వాయిస్ రికార్డింగ్కి పంపించాము. వాయిస్ రికార్డింగ్లో 30,000కి సెట్ అయింది. ఆ 30,000 తీసుకున్నాక మొత్తం టోటల్ 1 lakh ఇస్తామన్నారు. ఈ మాత్రం దానికి నువ్వు కంగారు పడిపోతే ఎట్లా, ల్యాండ్ సర్వే చేయాలంటే కష్టం ఉంటుంది అది అని చెప్పేసి టోటల్ 1 lakh డిమాండ్ చేసిండ్రు. అందులో 26,500 క్యాష్ తీసుకున్నారు త్రూ డిఫరెంట్ సోర్సెస్. 16,500 ఫోన్పే అండ్ 10,000 రూపీస్ క్యాష్ తీసుకున్నారు. 30,000 ఇస్తే సర్వే చేస్తామన్నారు. తర్వాత చెయ్యలేదు. దానివల్ల వాళ్ళు మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈరోజు మనం ఆర్సీఓ డిమాండ్ మీద ఆర్సీఓ చేసాం. వీళ్ళు ప్రాపర్గా డ్యూటీస్ సరిగ్గా చేయట్లేదు అనేసి ఆ మీద కేసు బుక్ చేసి వీళ్ళిద్దరిని కస్టడీలో తీసుకుంటున్నాము. శ్రీమతి మంజుల గారిని, ఉదయ్ అనే చైర్మన్ని. వీళ్ళని రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కంప్లైంట్ ఏం సార్? ల్యాండ్ సర్వే